వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. రోజు రోజుకి వైసీపీ వాళ్ళు దిగజారుతున్నారు వాళ్ళ మాటలతోని. ఒక ఈది రౌడీ లేదంటే ఒక పూర్వం బొగ్గాలే ఇలా మాట్లాడతారు. అసలు ఏం మాట్లాడాడు ప్రసన్న కుమార్ రెడ్డి అనే అతను? మహిళల్ని ఎలా కించపరిచాడు, ఏం మాట్లాడాడు ఒకసారి వినిపిస్తా, ఆ తర్వాత నేను మాట్లాడతా. ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని అంట బ్లాక్మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకుందంట. ఎవరు? ప్రశాంత్ రెడ్డి గారంట. చూడండి ఏం మాట్లాడుతున్నారు. మహిళలను గౌరవించాలని కనీసం మర్యాద లేదు వైసీపీ వాళ్ళకి. ఈయన అడుగుతాడంట మంచి సాంప్రదాయమైన కుటుంబం నుంచి ఒక అమ్మాయిని ఎతికి పెళ్లి చేసేవాడంట. అనవసరంగా బోరుబావిలో పడ్డాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మహిళల గురించి అదేనా మాట్లాడేది? మీకు తల్లులు ఉన్నారు కదా, మీకు ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, ఇదేనా మాట్లాడే పద్ధతి? ముక్కుబద్రాన్ని ఒక అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడంట ఈయనే, ఈ పుణ్యాత్ముడు. ఇతను చేసే చేష్టలు, ఇతను చేసే కామెంట్కి వెనక చూడు. ఎవరైతే ఇతను అనిల్ కుమార్ ఎకిల చేష్టలు చేస్తాడు, చప్పట్లు కొడుతూ పైకి కిందికి ఎగురుతూ లేస్తూ ఆనందపడుతుండు. ఆయన సినిమా డైలాగ్ అనుకుంటున్నావు మరే? నువ్వు మంత్రిగా చేసావు, కామన్ సెన్స్ ఉండాలి. మహిళలను గౌరవించాలని తెలియలేదు. ఇంట్లో మీ మహిళలను కూడా అలాగే చేస్తారా? మహిళలను గౌరవించారా మీరు? ఇదే కాదు, ఇది ఎవరు మాట్లాడతారంటే ఇలా ఒక ఈది రౌడీలు లేదంటే పూర్వం బొగ్గాలు మాత్రం ఇలా మాట్లాడతారు. వెనక అనిల్ ఎకిల్ చేస్తారు చూడండి, ఎంత విచిత్రంగా చేస్తున్నాడు. ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నానే? ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడుతున్నాడు? ఏం రెడ్డి ప్రభాకర్ రెడ్డి నన్ను అడుగుంటే ఒక కన్నెపిల్ల ఇచ్చి పెళ్లి చేసేవాడిని, ఈ బోరుబావిలో పడ్డావు, ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి బోరుబావి అంటూ మాట్లాడుతుండు. ఒక మహిళ ఎమ్మెల్యేపై ఆల్రెడీ నువ్వు గతంలో ఎమ్మెల్యే చేసావు. ఇదేనా నువ్వు మాట్లాడే పద్ధతి? మినిమం కామన్ సెన్స్ లేదు. నీ ఇంట్లో మహిళలను మాట్లాడితే ఇలాగే మాట్లాడితే ఊరుకుంటావా? ఇతను మళ్ళీ అంతటితో ఆకుండా ఇంకొక మహిళ గురించి మాట్లాడాడు చూడండి. నోరు మూసుకొని ఉంటే మంచిది. ముందు మీ క్యారెక్టర్స్, మీ తెలుగుదేశం పార్టీలో మీరు ఏ విధంగా బ్రతకుతున్నారో అది తెలుసుకుని మాట్లాడితే మంచిదని చెప్పేసి బాగా సింగారించుకొని వచ్చింది. నేను మాట్లాడకూడదు, ఒక మహిళ మరి ఎందుకు వచ్చిందో నెల్లూరు జిల్లాకి, ఎవరు తీసుకొచ్చినారో, ఎందుకు తిప్పించారో వాళ్ళకే తెలియాలి. బాగా ఒక మహిళ అంటే సింగారించుకొని నెల్లూరుకు వచ్చిందంట. ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు? అనిత గారు, హోంమంత్రి అనిత గారి గురించి మాట్లాడుతున్నాడు. ఇతను వాగుడికి అసలు అదుపు ఏం లేకుండా పోయింది. వైసీపీ వాళ్ళకి మహిళలను కించబడడం ఏమన్నా ఫస్ట్ టైమా? ఎప్పుడు చేస్తూనే ఉన్నారు, ఇదేదో ఫస్ట్ టైం చేస్తున్నట్టుందా? వీళ్ళ నోర్లకు అద్దు అదుపు ఉండదు. అది నోరు కాదు, మున్సిపాలిటీ డ్రైనేజీ అది. నిజంగా చెప్పాలంటే మనసులేనా మీరు? మహిళల గురించి మాట్లాడడం తెలియదు. వంగలపూడి అనిత గారు హోమ్ మినిస్టర్, ఆమె గురించి మాట్లాడారు. ఎవరు? మాజీ ఎమ్మెల్యే వైసీపీ ప్రసన్న కుమార్ రెడ్డి. ఇతను వాగుడికి అదుపు ఏం లేదు. అయినా వైసీపీ వాళ్ళకి మహిళలను కించబడటం అలవాటే కదా. వీళ్ళకి అసలు క్యారెక్టర్ ఉందా? ఏం మాట్లాడతాడు ఈయన క్యారెక్టర్ లేదు. ఫస్ట్ ఈయనేం మాట్లాడతాడు? నీ క్యారెక్టర్ ఏంటో తెలుసు, నువ్వు పార్టీలో ఎలా బతుకుతున్నావో తెలుసు. అనిత బాగా సింగారించుకొని నెల్లూరుకు వచ్చిందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఎవరు తీసుకొచ్చారో కూడా తెలుసు అండి ఈయనకి. మరి ఏం తెలుసు ఈయనకి ఎవరు తీసుకొచ్చారో? మీ ఇంట్లో మహిళలను కూడా ఇలాగే మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది మీకు బాధ అంటే ఏంటో. మనం ఆడవారిని గౌరవించాలి, మహిళలను గౌరవించకపోతే ఎందుకు? నువ్వు ఆల్రెడీ ఎమ్మెల్యే చేసావు గతంలో, ఏం లాభం? ఎన్నికల ముందు అవే నీచమైన మాటలు మాట్లాడాడు. ఓడిపోయినా కానీ బుద్ధి వస్తుందంటే ఓడిపోయినా కూడా అదే బూతులు. నువ్వు ఎన్నికల టైంలో కూడా అలాగే మాట్లాడావు. జనాలు నీకు మంచిగా బుద్ధి చెప్పి ఇంట్లో కూగబెట్టారు. ఓడిపోయినాక నీకు బుద్ధి ఏమాత్రం ఇంకా రాలే. ఇంకా నీ అదుపు లేకుండా మాట్లాడుతున్నావు. వెనకైతే ఆ అనిలు ఆ చేష్టలు ఎకిల చేష్ట చూడండి, చప్పట్లు కొట్టుకుంటా పైకి లేసుకుంటా కిందికి లేసుకుంటా, మళ్ళీ వెనక కూకున్న వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు. ఆయన ఏదో సినిమా డైలాగ్ చెప్తున్నాను అనుకుంటారు, లేదంటే ఏమన్నా నీతి వాక్యాలు చెప్తున్నారు, రామాయణం భారతం చెప్తున్నాను అనుకున్నట్టు మంచి సపాట్లు కొడుతున్నారు.
అయినా ఇలా పార్టీకి అలవాటే కదా. సొంత చెల్లి తల్లి గురించి కూడా నీచంగా మాట్లాడిన చరిత్ర ఉన్న నాయకుడు పార్టీ ఇది. వాళ్ళ నుంచి మహిళలపై ఇంతకంటే సంస్కారవంతమైన భాష ఏముంటుందని ఆశించగలం మనం? మహిళా ఎమ్మెల్యే ఏంరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిపై అతను మాట్లాడిన మాటలు, ఎవరు? వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి. అతని మాటలకి నిజంగా అతని మాటల్ని ఒక ఉన్మాదిలాగా ఉన్నాయి. ఆ ఉన్మాది మాటలకు ఒక ఉన్మాదిలా చప్పట్లు కొడుతున్నారు, వెనక ఊకొని మురిసిపోతున్నారు. మరో మాజీ మంత్రి అతను చూడు అనిల్, ఓ మామూలు కాదు. సొంత తల్లి సొంత చెల్లితో పాటు మహిళలంటే నీకు ఎందుకంత ద్వేషం అసలు నాకు అర్థం కాదు. మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారిపై మాట్లాడుతూ బూతులోకి కట్టుబడి ఉన్నట్టు మళ్ళీ ఏం మాట్లాడుతున్నానే, ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏమండు, మహిళా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి పట్ల నేను మాట్లాడిన బూతులకి కట్టుబడి ఉన్నా అంట. ఏం కట్టుబడి ఉన్నా? మొహం కట్టుబడి ఉన్నావు? నువ్వు అసలు మనిషివేనా? సిగ్గు శరం ఉందా? మీరు మాట్లాడే భాష మాట్లాడలేరా? ఓ ఏదైనా ఒక అదుపు ఉండాలి నోరుకి. అది మున్సిపాలిటీ డ్రైనేజ్, అది సిగ్గు జర ఉండాలి మహిళల పట్ల. మహిళలను ఏంది మాట్లాడేది? అదేనా? బోర్బాగం ఏంటి ఈయనకంటే? ఈయన చెప్తుంటే ఈయనంటే తీసుకొచ్చి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేసేవాడంట. ఫస్ట్ నీ ఇంట్లో ఉన్న ఫ్యామిలీస్ని మంచిగా చూసుకోవడం నేర్చుకో. అసలు నువ్వు మహిళలను గౌరవించలేనప్పుడు నువ్వు ఇంట్లో ఉన్న మహిళలను ఎలా గౌరవిస్తావు? ఇప్పుడు ఆ వెనక ఎవరైతే ఈ వెనక చూపిస్తుందో అండి, ఈయన మాట్లాడుతుంటే వెనక ఈ మహిళలు కూడా ఉన్నారు. కనీసం మహిళల కన్నా బుద్ధి ఉండాలి కదా, అలా మాట్లాడుతూ సారని చెప్పాలి కదా. చప్పట్లు కొడుతురు. మహిళలను గౌరవించాలి. మన సాంప్రదాయాలు ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారు ఏం నేర్పుతున్నారు? మీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఏం నేర్పుతున్నారు? ఇదేనా మీరు నేర్పేది? మీరు ఏది మాట్లాడితే మీ నాయకులు కూడా అదే మాట్లాడతారు. ఇకనన్నా చెప్పండి. ఓడిపోయిండు, జనాలు బుద్ధి చెప్పి ఇంట్లో కూపెట్టారు, అయినా బుద్ధి రావట్లే. ఎన్నికల టైంలో అదే మాటలు మాట్లాడండి, ఓడిపోయాక అదే మాట మాట్లాడుతుండు. జనాలు ఇప్పుడన్నా ఈసారి 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇలాగా చేస్తే నెక్స్ట్ ఒకటే సీట్ వస్తుంది. మీరు పార్టీలకి అతీతంగా మాట్లాడండి. ఏదైనా ఉంటే వాళ్ళు తప్పులు చేసింటే అది చేశారమ్మా ఇది చేశారని చెప్పి మాట్లాడండి. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకోండి. ఈయనకు చెప్పిండేంటి? ప్రభాకర్ రెడ్డి గారు ఈయన ఫోన్ చేసి చెప్పాడా మా వైఫ్ నన్ను బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి? ఓఆర్ లాగా సింగారించుకొని వచ్చిందంట. అనిత గారి గురించి మాట్లాడతాడు. అదే మీ ఇంట్లో వాళ్ళని, మీ పిల్లల్ని ఎవరన్నా మాట్లాడితే ఇలాగే మాట్లాడితే ఊరుకుంటారా? బాధ అనిపించదా? ఎవరైనా సరే ఏ పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్న ఎవరైనా కానీ మహిళల గురించి కించపరచొద్దు, మహిళల గురించి అలా మాట్లాడకూడదు, దురుసుగా మాట్లాడకూడదు. నిజంగా ప్రభుత్వం తీసుకెళ్ళి లోపల పడేసేయండి ఇలాంటి వ్యక్తుల్ని. నువ్వు తక్షణమే ఆ 2 మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా.